హలో అండి. దోస పిండితో చిన్న చిన్న పునుగులు ఎలా చేసుకుంటానో నేను చూపిస్తాను చూడండి. మనకు దోస పిండి ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి టైట్గా ఉండటం కోసం అని చెప్పి 2 స్పూన్లు వరిపిండి, 1 స్పూను బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం అట్లా పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకోండి. దానిలోకి నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇట్లా మనం పునుగు వేయటానికి చక్కగా వస్తుంది, మనకి రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఇట్లా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోండి. ఇంకా ఆ వరిపిండి మనం బొంబాయి రవ్వ వేసాం కదా, చక్కగా పొంగి బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. చూడండి, ఈ విధంగా మనం వేసుకొని ఇట్లా కలుపుకుంటా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి. ఇట్లా ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, అట్లా రౌండ్గా నన్ను చక్కగా పొంగుతూ బాగుంటాయి. ఇదే విధంగా నేను రెండో వాయి కూడా ఉన్న పిండి అంతా రెండో వాయి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని చక్కగా పొంగుతా చాలా బాగుంటాయి. చిన్న చిన్న పునుగులు చక్కగా ఉంటాయి. వరిపిండను మనం బొంబాయి రవ్వ కలిపాం కదా, దానికి బాగుంటుంది. ఇట్లా నేను టమాటా చట్నీ, ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లోపల మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. చూడండి.